దోసకాయ వడియాలు నిజంగా ఏదో వెరైటీగా ఉంది. నేను మాత్రం ఫస్ట్ టైం వింటాం ఇది. సో ఎలా చేస్తారు ఏంటి తెలుసుకుందాం ఒకసారి. దానికి కావాల్సిన పదార్థాలు, దోసకాయ వడియాలకి కావాల్సిన పదార్థాలు: దోసకాయ, అటుకులు, మురుమురాలు, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, జీలకర్ర. చాలా సింపుల్ గా ఉన్నాయి. చాలా ఒక 4-5 ఇంగ్రీడియంట్స్ మాత్రమే, అన్ని మనకి ఇంట్లో ఉండేటివి. ఏంటంటే గుమ్మడికాయ వడియాలు అలాంటివి అయితేనే మనం బయట నుంచి తెచ్చుకోవాలి, దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఇవన్నీ చాలా ఈజీ ప్రాసెస్, మనం ఎప్పుడంటే అప్పుడు పెట్టేసుకోవచ్చు. టైం టేకింగ్ ఎక్కువ ఉండదు, ఈజీ ప్రాసెస్ లో మేము కూడా వడియాలు పెట్టేసుకున్నాం. సమ్మర్ అనగానే వడియాలు ఊరగాయలు అందరూ అడుగుతుంటారు అనమాట, ఏం వడియాలు పెట్టారు ఈరోజు సమ్మర్ సీజన్ లో, ఏం ఊరగాయలు పెట్టారు, ఏం ఆవకాయలు పెట్టారు. సమ్మర్ లో నిజంగా మామూలుగా ఆడవాళ్ళు కలిస్తే ఇది ఎక్కడ కొన్నావు, అది ఎక్కడ కొన్నావు, ఇప్పుడు అవసరం లేదు, ఫోన్లు వాట్సాప్ లో. అబ్బో మర్చిపోయాను, వాట్సాప్ లో వచ్చాగా పిక్స్ కూడా డిజైన్ పంపించేసుకుంటారు అనమాట. ఏ వడియాలు పెట్టాము, సమ్మర్ కాబట్టి మా గ్రూప్స్ ఉంటాయి అనమాట. అందులో మేము ఏమేమి పెట్టాము, ఏ వడియాలు పెట్టాము, ఏం వంటలు చేసాం, ఏ స్పెషల్ రెసిపీ చేస్తే అది పిక్ పెట్టేస్తాం, దాని రెసిపీ మెథడ్. సో అదనమాట సంగతి. ఒకప్పుడు జనరల్ గా మనం అందరూ కలిసి మాట్లాడుకోవడం, అక్కయ్య ఇది ఎక్కడ కొన్నావు, ఆ నగలు ఎక్కడ కొన్నావు, ఈ చీరలు, అబ్బా ఈ క్లిప్ భలే ఉంది, ఇలాంటివి చూసేవాళ్ళం. మొత్తానికి వాట్సాప్ పుణ్యం అంటూ అందరూ కూడా ఇప్పుడు వాట్సాప్ లో అక్కయ్య ఈ వడియాలు పెట్టాను, ఓ చెల్లి దీంట్లో కారం ఎంత వేసావు, అవునా వదినా, అబ్బా మొత్తానికి భలే అప్డేట్ అయ్యారు. మాకు హెల్దీ గ్రూప్ ఉంది, నీకు తెలీదు. ఇంకా అందులో అన్ని హెల్దీ రెసిపీస్ మాత్రమే మెన్షన్ చేస్తాము. ఏ స్పెషల్ రెసిపీస్ చేస్తాము, ఏ వెరైటీస్ చేసాము అన్ని పెట్టేస్తాం. సో కావాల్సిన పదార్థాలు ఆల్రెడీ చూసేసాం దోసకాయ వడియాలకి. ఇక అది ఎలా తయారు చేస్తారు ఏంటి ఆ విధానంలోకి వెళ్ళిపోదాం. తయారు చేసే విధానం మనం ఏంటంటే ఫస్ట్ ఈ దోసకాయ తురుముకోవాలి. ఈ దోసకాయలో వాటర్ ఎక్కువగా ఉంటుంది. సో వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు దోసకాయలు మనం ఏం చేయాలంటే తినేస్తే వాటర్ ఉండదు. అది ఏంటంటే వడియాల కోసం తెచ్చాను, నీకు మళ్ళీ ఇంకా అన్ని ఫ్రిడ్జ్ లో అన్నీ ఇస్తాను. వంట చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ వంట మీద పెట్టాలి, ఎప్పుడు నోట్లో పడేసుకోవటమేనా. అంటే బాగా ఆకలి మీద ప్లేట్ పట్టుకుని మరి వచ్చాను కదా. కరెక్టే, అందుకే చాలా మనం ఫాస్ట్ గా ప్రిపేర్ చేయాలి కదా. సో దోసకాయ ముక్కలుగా కట్ చేసి దాన్ని తురుముకోవాలి. మనకి గింజలు కూడా ఇలా వేసేయాలి. కొంతమంది ఏంటంటే పప్పులో కానీ వీటిలలో చట్నీలో గింజలు తీసేస్తారు, అలా కాదు, చాలా టేస్టీగా ఉంటాయి గింజలు ఉన్న పప్పు అయితే ఇంకా సూపర్ ఉంటది. దోసకాయతో ఎన్ని వెరైటీస్ చేయొచ్చు తెలుసా. దోసకాయ ఒరుగులు పెడతాం ఈ సమ్మర్ లో, ఒరుగులతోటి కర్రీ చేస్తాము. ఒరుగులు అంటే బాగా ఎండబెట్టినవి దోసకాయ ముక్కలు ఎండబెట్టినవి. అలాగే దోసకాయ పప్పు, దోసకాయ పచ్చడి ముక్కలు, చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ దోసకాయతో చేయొచ్చు. ఇంకా సాంబార్ లో పర్టికులర్ గా ఏ వెజిటబుల్స్ వేయకుండా ఓన్లీ దోసకాయ వేసి చేయాలి, సూపర్ అద్భుతంగా ఉంటుంది. ఓకే రాజ్, ఇప్పుడు అటుకులు జంతికలు పెట్టాము, ఇప్పుడు దోసకాయ వడియాలు పెడుతున్నాము. నీకేమనిపిస్తుంది దీంట్లో చూస్తుంటే? నాకేమనిపిస్తుంది అంటే చాలా హెవీ సెటప్, హెవీ ప్రాసెస్ ఇట్లా ఏమీ లేకుండా సింపుల్ గా మనం ఉన్న దగ్గర కూర్చొని ఒక 10 నిమిషాలు టైం స్పెండ్ చేస్తే మనకి కావాల్సిన రకరకాల వడియాలు రెడీ అయిపోతాయి. తక్కువ ఖర్చుతోటి ఈజీ ప్రాసెస్ లో మనకు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఎంత త్వరగా అంటే అంత త్వరగా పెట్టేసుకోవచ్చు. చూసారు కదా, ఈ దోసకాయ తురుము ఇలా చేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ లో తడిపిన అటుకులు, వాటర్ లో ఆల్రెడీ కొంచెం తడిపినటువంటి అటుకులు మిక్స్ చేస్తున్నాం. ఆ దోసకాయ తురుములో కొంచెం వాటర్ వేసి తడిపాను. మురుమురాలు, ఇప్పుడు ఏంటంటే ఈ దోసకాయలో మనకు వాటర్ ఉంది కదా, ఈ వాటర్ తోటి మనం మంచిగా మిక్స్ అవుతుంది. వాటర్ అవసరం లేదు. దీంట్లో కొద్దిగా సాల్ట్, మరమరాల్లో సాల్ట్ ఉంటుంది, అటుకులలో సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాము. కారం కావాలా నీకు, చప్పగా కావాలా? కారం తింటేనే బాగుంటుంది కదా, వడియాలంటే కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది. అలాగే కొద్దిగా జీలకర్ర, ఇప్పుడు అన్ని వేసేసాం. ఇందులో జీలకర్ర ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకో. ఏంటంటే అటుకులు, ఇంకా మురమరాల కంటే అటుకులు కొద్దిగా మెత్తగా సాఫ్ట్గా అవుతాయి. కాబట్టి మనకి ఇలా ఉండలాగా రావాలి అంటే కొంచెం బాగా ఇలా పిసుకోవాల్సి వస్తుంటుంది అనమాట. అందుకని కొంచెం అటుకులు యాడ్ చేసేసామంటే మనకి త్వరగా ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, గుల్లగా వస్తాయి వడియాలు కూడా.
సో పద్మ గారు అటుకులు ఆల్రెడీ నానబెట్టామని అన్నారు కదా, ఎంత టైం నానబెట్టాలి? ఇది ఒక 10-15 మినిట్స్ నానబెడితే చాలు, ఎక్కువగా అవసరం లేదు. ఎందుకంటే మనకి దోసకాయలలో వాటర్ వచ్చేస్తుంది కదా, ఆ దోసకాయకి ఉప్పు కారం వేసేసరికి ఇంకా కొంచెం వాటర్ యాడ్ అవుతుంది. మనం ఇందాక అటుకుల జంతికలకి ఇంకా మనం వాటర్ యాడ్ చేసుకున్నాం, దీంట్లో గమనించామా మనం వాటర్ యాడ్ చేసుకోలేదు, చేయలేదు అసలు. పెట్టేసి ఇంకా వడియాలు తీసుకో. అవునా? హ్యాండ్ ఏది అక్కడ? అది అవసరం లేదు, మనం చేతితోటే ఇంతే వడియాలు అందాం కదా, చేత్తో ఇలా. ఓహో, గారెల్లాగా చిన్న చిన్న వడల్లాగా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే ఉన్నది. కొంచెం లావు చేస్తే మనకి ఎండేసరికి ఆ సైజులో వస్తాయి. ఓకే, మనం పెద్దగా చేస్తే అది ఎండిపోయేసరికి కాస్త చిన్నగా అవుతుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఈ అటుకులలో అన్ని రకాల వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. ఇందులో మనకేంటంటే బెండకాయలు వేసుకోవచ్చు, టమాటా వేసుకోవచ్చు, గోర్చిక్కుడు ఉంటుంది కదా, గోర్చిక్కుడుకాయలు వేసుకోవచ్చు. ఇలా మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే అది వేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకోవచ్చు. ఎండబెట్టాలి కదా, ఇది కూడా ఒక 2-3 అవర్స్ పడుతుంది. జంతికలు త్వరగా ఎండుతాయి, ఇవి కొంచెం లావుగా చేస్తున్నాం కదా, ఒక 3-4 అవర్స్ పడుతుంది. పేలాలతో కూడా పెడతారు. పేలాలు అంటే మొక్కజొన్నలు మనము హీట్ చేస్తే ఏమవుతుంది, పాప్కార్న్స్ వస్తాయి, పేలాలు వస్తాయి. అలాగే మనం వరి ధాన్యం, ఆ వరి ధాన్యం తోటి దాన్ని బట్టీలో వేయించుతారు అనమాట. వేయించితే అవి వడ్ల పేలాలాగా వస్తాయి. అది పెద్ద ప్రాసెస్. చక్కగా మీలాంటి వాళ్ళు ఇంటికి ఒకరుంటే ఇదిగో ఇలా చక్కగా వడియాలు చేసుకుంటూ వేయించుకొని తింటూ ఉండొచ్చు. చాలా చక్కగా పెట్టారు రాజ్. థ్యాంక్ యూ పద్మ గారు. మీరు ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను ఇక్కడ నుంచి ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతాను. నీకు ఎన్ని వెరైటీస్ కావాలో అడుగు, అన్ని నేర్పిస్తాను నేను. అవునా? ఓకే. సో పద్మ గారు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కాబట్టి మనం ఇక పెట్టేసేద్దాం, సూర్యమామ దగ్గరికి వెళ్ళిపోదాం. సూర్యమామ దగ్గరికి ఎండలో పెడితే తొందరగా ఎండితే మనం వేయించుకొని తిందాం. ఓకే, డెఫినెట్ గా. రెడీ? సో పద్మ గారు, ఇది కొంచెం టైం పడితే ఎలా ఉంది? టైం కొంచెం పడుతుంది, నేను చెప్పాను కదా. సో దీనికి ఇంకో 2 hours పడుతుంది, దీనికి ఇంకో 1 hour పడుతుంది. కాబట్టి బాగా ఆకలేస్తుంది. సో ఇంకా 1-2 hours వెయిట్ చేయడం అంటే కొంచెం ఇబ్బంది. అయ్యో, అంత అవసరం లేదు, నేను ఆల్రెడీ నీకోసం ముందు ప్రిపేర్ చేసి పెట్టాను. పద, వేయించి ఇచ్చేస్తాను, కుమ్మేద్దు కానీ. పదండి తొందరగా, ఆకలేస్తుంది, దంచేస్తాం. లంచ్ టైం అయింది కదా, వచ్చేసి. దోసకాయ వడియాలకి కావలసిన పదార్థాలు: దోసకాయ, అటుకులు, మరమరాలు, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, జీలకర్ర. తయారీ విధానం: ముందుగా దోసకాయని తురుముకోవాలి. అందులో తడిపిన అటుకులు, మరమరాలు, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, కొద్దిగా జీలకర్ర వేసి మొత్తం మెత్తగా కలపాలి. తర్వాత చేతులతో చిన్న చిన్నగా ముద్దలుగా చేసి ప్లేట్లో పెట్టాలి. తర్వాత ఎండే వరకు ఎండలో ఉంచితే మనకు కావలసిన దోసకాయ వడియాలు రెడీ.